కనిపించే దేవుడు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నిన్న సచివాలయంలో వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతూ ఆదేశాలు ఇవ్వటం చంద్రన్న గారు మాకు కనిపించే దేవుడు. వృద్ధులకి పెద్ద కొడుకుగా మాట ఇచ్చాడు. 4,000 రూపాయల పెన్షన్ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. అన్నమాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెల కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి జూలై 1వ తారీఖున వాళ్ళ ఇళ్ల వద్దకే వృద్ధులకి బాధపడకుండా ఉండే విధంగా వారు పెన్షన్ ఇవ్వటం నిజంగా వృద్ధులకి పెద్ద కుమారుడు, మా దివ్యాంగులకి కనిపించే దేవుడు. అవునా అవునా? ఎందుకంటే మా కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో పెన్షన్ మహానుభావుడు మొదలుపెట్టిన పెన్షన్ని 6,000 రూపాయల దాకా పెంచిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. మేము ఏ కష్టం చేయలేని వాళ్ళము, మాకు ఆ విధంగా పెన్షన్ ఇవ్వటం వల్ల మా కుటుంబాన్ని మా సొంతగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ ద్వారా ఎన్టీ రామారావు గారి భరోసా పెన్షన్ను రేపు జూలై 1వ తారీఖున అందరికి కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరకు తీసుకుపోయి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము పాలాభిషేకం చేస్తూ, అదేవిధంగా వారికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాం. పాదాభివందనాలు మహనీయులకి. రాష్ట్రం కోసం ఆలోచించి రాష్ట్రంలో మేము పడుతున్న బాధల్ని గ్రహించారు. ఎందుకంటే గత ప్రభుత్వం దివ్యాంగుల కోసం 1 రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు. పెంచారా? 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 పెంచలేదు. చూడండి, పెంచలేకుండా మమ్మల్ని అనేక రకాలుగా మానసికంగా ఎన్నో విధాలుగా బాధలు పెట్టారు. రుణాలు ఇవ్వలేదు, మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇవ్వలేదు, మాకు కనీసం తినడానికి వాహనాలు ఇవ్వలేదు. కానీ మేము స్వయం ఉపాధిలో రుణాలు కూడా తీసేసినటువంటి దుర్మార్గం ప్రభుత్వం మొన్న 4వ తారీఖున 162 అడుగుల లోతున సమాధి చేశాం. ఈ రోజున మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకోసమే జూను 4వ తారీఖు, అదేవిధంగా నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు మా పెన్షన్లు పెంచినందుకు మరోసారి వారికి మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఆయన మనకు కనిపించే దేవుడు అని చెప్పి తెలియజేస్తాను.